మూవీ లవర్స్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫేవరెట్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయా అని వెయిట్ చేస్తుంటారు. ఫైనల్లీ అది సెట్ అయినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్ మాటల్లో చెప్పలేం. రాబోయే మూవీస్ లో ఒక 2 మూవీస్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి. అదే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్, అలాగే సందీప్ వంగ ప్రభాస్ కాంబినేషన్. ఈ ఇద్దరు డైరెక్టర్స్ ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. సినిమా అవుట్పుట్ కి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ప్రీ ప్రొడక్షన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ కోసం ఎలాంటి లొకేషన్స్ కావాలి, ఎలాంటి యాక్టర్స్ కావాలి, ఎలాంటి టెక్నీషియన్స్ కావాలని వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు అండ్ మూవీకి కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం రాజమౌళి గారు చాలా రోజుల నుంచి లొకేషన్స్ వెతికే పనుల్లో ఉన్నారు. ఈ మూవీ కోసం రాజమౌళి గారు అంత పర్ఫెక్ట్ లొకేషన్స్ కోసం టైం స్పెండ్ చేయడానికి రీజన్ ఈ మూవీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ డ్రామా. ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా ఉంటుందని, గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ అని అన్నారు. అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ అని అర్థం. తెలుగులో యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ అనే జానర్ చాలా తక్కువ అండ్ అది రాజమౌళి గారు చేయటం వల్ల ఆ జానర్ ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలని అందరూ వెయిటింగ్. టక్కరి దొంగ టైప్ అనుకోవచ్చు, బట్ ఇది రాజమౌళి స్టైల్ ఆఫ్ మేకింగ్ కాబట్టి టక్కరి దొంగ చాలా చిన్నగా అనిపిస్తుంది. సో మామూలుగానే రాజమౌళి గారి సినిమాకి కావాల్సిన లుక్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. అలాంటిది యాక్షన్ అడ్వెంచర్ అంటే ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్ వెతకాలి అండ్ ఆ ప్లేసెస్ లో యాక్షన్ స్టంట్స్ అంటే ఎంత స్పేషియస్ గా స్పెషల్ గా ఉండాలి. మేజర్ పార్ట్ ఆఫ్రికాలో ఉండటం వల్ల ఆఫ్రికాలోనే ఎక్కువగా రెక్కీ చేస్తున్నారు. ఎనీవేస్ ఈ సినిమా రిలీజ్ అవడానికి మినిమం 3-4 ఇయర్స్ అయితే పడుతుంది. అప్పటిదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఎగ్జైటింగ్ కాంబినేషన్ ప్రభాస్ అండ్ సందీప్ వంగ మూవీ. రాజమౌళి గారు లొకేషన్ రెక్కీలో బిజీగా ఉంటే సందీప్ వంగ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజిషన్ లో బిజీగా ఉన్నారు. యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ వంగ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రీసెంట్ గా ఒక క్లిప్ కూడా రిలీజ్ అయింది, అది చాలా వైరల్ కూడా అయింది. సందీప్ వంగకి మ్యూజిక్ పైన ఉన్న గ్రిప్ గురించి ఆడియన్స్ కి ఇప్పటికే ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయాయి. సందీప్ వంగ మూవీ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. సందీప్ వంగ మ్యూజిక్ సెన్స్ ఎంత డీప్ గా ఉంటుందంటే సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ముందే అన్ని సీన్స్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేసుకుంటారంట. ఎందుకంటే షూట్ లొకేషన్ లో సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ కి సంబంధించిన బీజిఎం ప్లే చేస్తారట. సో దట్ యాక్టర్స్ కి అండ్ డైరెక్టర్ కి ఆ మూడ్ లో ఉండడం కోసం దాన్ని వాళ్ళ సీన్ కి కావాల్సిన ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా క్యాప్చర్ అవుతాయని. ఇది సందీప్ వంగ వర్కింగ్ స్టైల్. మేబీ ఈ స్టైల్ ఇంతకు ముందు వేరే డైరెక్టర్స్ యూస్ చేసుకుని ఉండొచ్చు, బట్ వంగ మాత్రం ఈ విషయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసేశారు. ప్రభాస్ కి అగైన్స్ట్ గా విలన్ రోల్ లో డాన్ లీ యాక్ట్ చేస్తున్న వార్త నిజమని ఈ మధ్య డాన్ లీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల 100% ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు స్పిరిట్ పై క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. బికాస్ డాన్ లీ యాక్షన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన యాక్షన్ చాలా రా అండ్ రెస్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దానికి సందీప్ వంగ అండ్ ప్రభాస్ యాడ్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో మన ఎక్స్పెక్టేషన్ కే వదిలేశారు. సో రాజమౌళి అండ్ సందీప్ వంగ మూవీస్ రాబోయే హై ఎక్స్పెక్టెడ్ మూవీస్. వీళ్ళ ఇద్దరి హోంవర్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి సెట్స్ లోకి వెళ్తుందని చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.